యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల కేంద్రంలోని జెడ్పీటీసీ వాకిటి పద్మ అనంత రెడ్డి జెడ్పీటీసీ నిధుల నుండి 3,50,000 రూపాయల నిధులు కేటాయించి వెంకటేశ్వర నగర్ కాలనీలో కమ్యూనిటీ హాల్లో ఏర్పాటు చేయిస్తానని కొబ్బరికాయ కొట్టి శంకుస్థాపన చేసినారు. ఇంకా 5 లక్షల రూపాయలు ఎమ్మెల్యే ద్వారా నిధులు తెస్తానని అన్నారు. వెంకటాపురం గ్రామంలో 4 లక్షల రూపాయలు నిధులు కేటాయించి సీసీ రోడ్లు వేయిస్తానని కొబ్బరికాయ కొట్టి శంకుస్థాపన చేసినారు. గురునాథ్పల్లి గ్రామంలో 2,50,000 రూపాయలు సీసీ రోడ్ నిర్మాణానికి నిధులు కేటాయించి శంకుస్థాపన చేసినారు. లింగరాజపల్లి గ్రామంలో సీసీ రోడ్లకు 2,50,000 రూపాయల నిధులు కేటాయించి శంకుస్థాపన చేసినారు. మెయిన్ రోడ్కి వెళ్ళి బొడ్రాయి వరకు పెట్టడం జరిగింది. ఈరోజు మన పాత గ్రామ పంచాయతీకి వెళ్ళి మెయిన్ రోడ్ వరకు సీసీ రోడ్ కూడా ఇప్పుడే భూమి పూజ చేసుకోవడం జరిగింది. ఇదే విధంగా మండలంలో కూడా మరి అరూరు గ్రామంలో నిన్న హై స్కూల్ అదనపు గది 15 లక్షలతోటి ఎమ్మెల్యే గారి చేత ఓపెన్ చేయడం జరిగింది. ఇప్పుడు ఒలిగొండ వెంకటేశ్వర కాలనీలో కూడా కమ్యూనిటీ హాల్ ఉదయం జడ్పీటీసీ గారు భూమి పూజ చేయడం జరిగింది. ఇప్పుడు వెంకటాపురం నుంచి గురునాథ్పల్లికి వచ్చే రోడ్డు చెక్ డ్యామ్ ఓటాగులో 4 లక్షలతోటి ఇప్పుడే ఉదయం భూమి పూజ చేసుకోవడం జరిగింది. అదేవిధంగా మండలంలో కూడా చాలా విలేజ్లలో సీసీ రోడ్లు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీలు, కంచనపల్లి, కేర్చిపల్లి, అదేవిధంగా వస్తే రింగరాజుపల్లి, తర్వాత మన సంఘం, మళ్ళీ పోతే ఒలిగొండ మేజర్గా సీసీ రోడ్లు వెంకటేశ్వర కాలనీ సీసీ రోడ్లు, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వెంకటేశ్వర కాలనీ, అదేవిధంగా కమ్యూనిటీ హాలు, ఇంకా మరి అరూల్లో కూడా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ పెట్టినాము. అరూల్లే సీసీ రోడ్లు చేసినాము. ఎమ్లకొండ సీసీ రోడ్ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఉంది. చిత్తాపురం అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఉన్నది. మరి ఈ రకంగా అన్ని విలేజ్లలో మనకు వచ్చిన కొద్ది బడ్జెటే వచ్చింది కాబట్టి ఆ వచ్చిన బడ్జెట్ అనేది అన్ని విలేజ్లకు వెల్లువెడితే కూడా సీసీ రోడ్డు పెట్టాం. అదే అట్లా అన్ని విలేజ్లు కూడా కొంచెం వచ్చిన బడ్జెట్ పెట్టుకుంటూ మరి మా వంతు ఈనాడు ఈ వెలుగొండ మండల ప్రజలకు ఎన్నో సేవా కార్యక్రమాలు అందించినాం. ఈ ప్రాంతానికి ఎవరైనా పోలీస్ స్టేషన్ కానీ ఏమైనా ఎంఆర్ఓ కానీ సమస్యలు వస్తే వీలైనంత వరకు అందరినీ సంతోషపరిచి వాళ్ళకి సమస్యలు అనేది పరిష్కారం చేయడం జరిగింది. మరి డెవలప్మెంట్ విషయంలో వస్తే గతంలో ఉన్న మరి అప్పుడు గవర్నమెంట్ లేదు కాబట్టి మాకు ఎక్కువ బడ్జెట్ రాలేదు. మొన్న ఎమ్మెల్యే గారు అనిల్ కుమార్ రెడ్డిని రాగానే అరూరుకు మొన్న 30 లక్షలు ఎన్ఆర్జీఎస్ ఫండ్ కూడా ఇస్తే వెంకటేశ్వర మన రామకృష్ణారెడ్డి కాలనీలు కూడా సీసీ రోడ్లు పోయడం జరిగింది. ఆ రకంగా ఇప్పుడు వచ్చింది గవర్నమెంట్. మన ఎమ్మెల్యే గారు ఉన్నారు, మంత్రులు ఉన్నారు, మన గవర్నమెంట్ ఉంది కాబట్టి రేపు చాలా డెవలప్మెంట్ చేసుకునే అవకాశాలున్నాయి. మరి పదవి కాలం ముగిసింది కాబట్టి ఇంకా ముందు కూడా ఎమ్మెల్యే గారి సహకారంతో, మంత్రుల సహకారంతో మన మండల ప్రజలకు నా వంతుగా ఇంకా సహాయ సహకారాలు అందించి ముందు ఏదైనా మీరు అవకాశం ఇస్తే మీకు సేవ చేయడానికి సిద్ధంగా ఉన్నానని మండల ప్రజలను కోరుతున్నాను. ప్రత్యేకించి నాకు సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున జడ్పీటీసీగా మేము పద్మ అనంతరెడ్డి ఇద్దరం మరి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాం. థ్యాంక్ యూ.